ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. కాటగలిసిన మెట్రో అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలును రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ పెత్తనం కేంద్రం చేతుల్లో పెట్టి ఉత్త చేతులతో వెనుదిరిగిన సీఎం అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్న మెట్రోను, హైదరాబాద్ మెట్రోను కేంద్రానికి అప్పగించి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త. మొదటికొచ్చిన మెట్రో రుణ వ్యవహారం అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టును మళ్ళీ అధ్యయనం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టడంతో మొత్తం వ్యవహారం అంతా కూడా మొదటికొచ్చిన పరిస్థితి. ఫ్రస్ట్రేషన్లో సీఎం మీడియా భేటీ కూడా రద్దు చేసుకున్నారనే వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. రుణ సేకరణపై అధ్యయనానికి మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. ఇక తెగదెంపులే అని చెప్పి ఎస్బీఐ క్యాప్స్కు చెప్పిన ఎస్బీఐకే మళ్ళీ ఆ బాధ్యత అప్పగించిన పరిస్థితి. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా రుణం పైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. 13,527 కోట్ల ఐఆర్ఎఫ్సి లోన్పై కూడా భ్రమలు తొలగిపోయాయి. ఐడీబీఐకి రాష్ట్రం చెల్లించిన 176 కోట్లు మాత్రం గల్లంతయ్యాయనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ కేంద్రం వద్ద రుణంపై మాట్లాడని సీఎం ఉల్టా క్లాస్ అంటూ కేంద్ర ప్రభుత్వం ఉల్టా క్లాస్ తీసుకుంది ముఖ్యమంత్రికి అనే అంశం. దీనిపైనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. 30,000 కోట్ల ఆస్తులపై రేవంత్ కన్ను, మెట్రో లూటికి ముఖ్యమంత్రి స్కెచ్ చేశారంటూ ఆయన విరుచుకుపడ్డారు. నిన్న వాటిని తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అనుచరులకు కట్టబెట్టేందుకే ఈ భారీ కుంభకోణానికి ఆయన తెరతీశారని చెప్పేసి మండిపడ్డారు. 14,000 కోట్ల అప్పును రాష్ట్రంపైన, రాష్ట్ర ప్రజలపైన రుద్దారు ముఖ్యమంత్రి. మెట్రో రైల్ పేరుతో రేవంత్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, మభ్యపెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి తెర వెనుక జరుగుతున్న మతలబు వేరే ఉందంటూ నిన్న ఆయన విరుచుకుపడిన అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గత సర్కార్ ప్రతిపాదించిన మెట్రో విస్తరణ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అంతా కూడా అమలు చేయాలి. బీఆర్ఎస్ పూర్తిగా సెకండ్ ఫేజ్కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటన్నిటినీ కూడా అమలు చేస్తేనే తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు రెండు పార్టీలను నమ్ముతారని చెప్పేసి కూడా స్పష్టం చేసిన అంశం. తుగ్లక్ హిట్రోల్ కలయికలాగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్నివేశం తీసుకుంటారని కూడా నిన్న శేర్లింగంపల్లి వేదికగా కేటీఆర్ గారు సవాల్ విసిరిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక టీచర్ల ఖాళీలు 14,171 అంటూ మరో వార్త కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సీ వేస్తామన్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో కేవలం భర్తీ చేసింది 10,000 మాత్రమే. బీఈడీ అలాగే డిఎడ్ అభ్యర్థులు గంపెడు ఆశలు పెట్టుకుంటే వారి ఆశలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి నీళ్లు జల్లారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన కష్టాలు, కన్నీళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల అవస్థలు రోజు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెప్పడంతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఫారెన్ స్కాలర్షిప్లు, విదేశీ చదువులకు దూరం అవుతూ ఉన్నారు. అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన దానిపైన కూడా ప్రభావం పడుతూ ఉంది. అడ్మిషన్ల విషయంలో కూడా ప్రభావం పడుతున్న పరిస్థితి. ఇక ఉద్యోగాలకు వెళ్ళాలనుకునేవారు సర్టిఫికేట్లు దక్కక వారంతా కూడా పోటీ పడలేని దుస్థితి కూడా నెలకొంటున్న సందర్భం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్త. పాత బకాయిలపైన ముండికేస్తున్న వైనం ససేమిరా అంటున్న కాలేజీలు అంటూ ఈ వార్త. ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు, అన్నదాతలు వాళ్ళ పిల్లల్ని చదివించలేక అవస్థలు పడతా ఉన్నారు. ఫీజులు కట్టలేక వారంతా ఆర్థికంగా మరింత దిగజారుతున్న పరిస్థితి. సర్టిఫికెట్లు తెచ్చుకోలేక విద్యార్థులు బాధపడుతున్న సందర్భం. ఇక మరో మాజీ సర్పంచ్ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన సంఘటన, విషాదకరమైన సంఘటన సిద్దిపేటలో జరిగింది. పెండింగ్ బిల్లులు రాక బలవన్ మరణం. 11 లక్షలు వెచ్చించి ఊరిని అభివృద్ధి చేస్తే 2.5 ఏళ్లుగా బిల్లులు ఇవ్వలేదు రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక రైతులపై నిర్బంధకాండ కొనసాగుతూనే ఉంది. యూరియా యాప్నకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలకు రైతులు పిలుపునిస్తే ఎక్కడికెక్కడ ప్రశాంత్ రెడ్డి గారితో పాటు ఇతర నేతల్ని గృహ నిర్బంధం చేసిన అంశం. సర్కారు తీరును ఖండించిన కేటీఆర్, హరీష్ రావు అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటూ మళ్ళీ మొదటికొచ్చింది మొత్తం వ్యవహారం అంతా అంటూ వార్త. గవర్నమెంట్ అపాయింట్స్ ఎస్బీఐ క్యాప్స్ ఫర్ ఫ్రెష్ మెట్రో వాల్యుయేషన్ డిస్పైట్ ప్రియర్ అసెస్మెంట్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. దీనిపై కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం కూడా మనం చూస్తున్నాం. రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మెనీ డ్రామాస్ రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి స్టేజ్, మెట్రో ఎక్స్పాన్షన్ విల్ రీగెయిన్ మొమెంటమ్ ఓన్లీ వెన్ కేసీఆర్ రిటర్న్స్ టు పవర్ అంటూ ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ గారు మళ్ళీ పాలనా పగ్గాలు చేపడితేనే మళ్ళీ మెట్రో పరుగులు తెలంగాణలో, హైదరాబాద్లో సాధ్యమవుతాయి. సెకండ్ ఫేజ్ కళ సాకారం అవుతుంది. అప్పటి వరకు కూడా
వీరెన్ని డ్రామాలు చేసినా కూడా మెట్రో అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. తిరోగమన దిశలో ప్రాజెక్టు కొనసాగుతోంది. మొదటి దశను ఆగం చేశారు, రెండో దశను పూర్తిగా గందరగోళంలోకి నెట్టారు. మొత్తంగా మెట్రోను, హైదరాబాద్ మెట్రోను కేంద్రం చేతిలో పెట్టి ఖాళీ చేతులతో ముఖ్యమంత్రి తిరిగి వచ్చారని రేవంత్ రెడ్డి తిరిగి వచ్చారని చెప్పేసి కేటీఆర్ మండిపడిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది.